ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 10 నుండి 16వ వచనం వరకు. ఆయన కొండలోయలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చి తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షంలో తృప్తి పొందుతున్నది. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును.